సో ఆదిత్య కాలేజ్ అంటే ఒక బ్రాండ్ అని చెప్తున్నారు. దాంతో పాటు ఇట్స్ ప్రో ఫర్ ఏంటి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అంటున్నారు. అసలు డిగ్రీ కాలేజ్‌కి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఏంటి? దట్ ఇస్ ట్రూ అండి. ఎందుకంటే మనకి జనరల్‌గా సాఫ్ట్‌వేర్ జాబ్ అంటే ప్రతి ఒక్కళ్ళకి మైండ్‌లో వచ్చేది ఏంటి అంటే ఇంజినీరింగ్. కరెక్ట్. అది కాన్స్టెంట్ ఇంకా అంతే. ఎవరికైనా కూడా కామన్‌గా వచ్చేది. సో మన చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారు ఇన్‌స్టిట్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు 98లో ఆదిత్య డిగ్రీ కాలేజెస్ స్టార్ట్ చేయడం జరిగింది. హ్మ్. సో తర్వాత ఏంటి అంటే మనకి స్లోగా ఇంజినీరింగ్ కాలేజెస్ ఇవన్నీ 2001లో స్టార్ట్ చేశారు. ఓకే. సో ఇంజినీరింగ్ కాలేజెస్‌కి ప్లేస్‌మెంట్స్‌కి కోసం అని చెప్పి కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు సార్ ఒక కంపెనీ హెచ్ఆర్‌తో మాట్లాడారు చైర్మన్. హ్మ్. ఎందుకు ఓన్లీ ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్‌కే మీరు ఆ ఫెసిలిటీ అనేది ఇస్తున్నారు, అవకాశం ఇస్తున్నారు. డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్‌కి కూడా పెట్టండి అంటే అక్కడ హెచ్ఆర్ అన్నారనమాట. సార్ వాళ్ళంతా కేపబిలిటీ ఉండదు కదా స్టూడెంట్స్‌కి. Correct, yes. సో ఎలా పెడతాము అని చెప్పేసి అన్నారు. హ్మ్. దానికి వెంటనే ఇమ్మీడియట్‌గా చైర్మన్ సార్ ఏమన్నారంటే, లేదు మీరు ఒకసారి మన డిగ్రీ కాలేజ్‌లో స్టూడెంట్స్ ఎవరున్నారో వాళ్ళని ఇటు రమ్మనండి ఇప్పుడు. ఓకే. మీరు ఏదైతే పేపర్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి ఇస్తున్నారో ఏమీ చేంజ్ చేయొద్దు. సేమ్ పేపర్ మీరు డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్‌కి కూడా కండక్ట్ చేయండి అని చెప్పడం జరిగిందండి. హ్మ్. ఇమ్మీడియట్‌గా ఆ బ్యాచ్‌లో ఒక 200 స్టూడెంట్స్ వచ్చారు ఓకే. ఇంజినీరింగ్ కాలేజ్‌కి. హ్మ్. సో ఇంజినీరింగ్ వాళ్ళకి డిగ్రీ స్టూడెంట్స్‌కి కూడా సేమ్ పేపర్ ఇవ్వడం జరిగింది. 200 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో 150 స్టూడెంట్స్ నెక్స్ట్ రౌండ్‌కి సెలెక్ట్ అయ్యారండి. మన వాళ్ళు. మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఓకే. స్టూడెంట్స్. ఓహ్ మై గాడ్! అసలు క్రేజీ అసలు చెప్పాలంటే. చాలా అప్పటి నుంచి స్టార్ట్ అయినాయండి యాక్చువల్‌గా డిగ్రీ కాలేజెస్‌కి ప్లేస్‌మెంట్స్ అనేవి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మెజారిటీ ఆఫ్ ద మల్టీనేషనల్ కంపెనీస్ మన ఆదిత్య డిగ్రీ కాలేజెస్‌కి ఎవ్రీ ఇయర్ వస్తాయి. లైక్ డెలాయిట్ అని, ఇన్ఫోసిస్, టీసీఎస్. సో ఎవ్రీ ఇయర్ వస్తాయండి మహేంద్ర విప్రో.